నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో దాంట్లో ముఖ్యమైనవి నూనె ఇంకా మసాలాలు. కానీ ఈ మసాలాల్లోనే కల్తీ జరుగుతున్నాయి. కల్తీ జరగడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బాధన పడుతున్నాం మనం. సో దాంట్లో ముఖ్యంగా ఈ లివర్, డయాబెటీస్, ఒబేసిటీ, అతి ముఖ్యంగా క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి అని చెప్పుకొస్తున్నారు. సో ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ గైనో ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి లక్ష్మి డయానా గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అనూష. మేడం, చూసుకుంటే రోజు రోజుకి కల్తీలు అనేవి జరుగుతున్నాయి. దీనివల్ల అనేక హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఒకప్పుడు చూసుకుంటే హాస్పిటల్కి ఎవరో ఒక 60 ఇయర్స్ 70 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు, ఎక్కువగా విజిట్ అయ్యేవాళ్ళు. కానీ చిన్న చిన్న పిల్లలే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటారు? 40 ఏళ్ల లోపు సగము షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, కొలెస్ట్రాల్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ 40 లోపే ఉంటున్నారు ఈ మధ్యన. ఇది నా అబ్జర్వేషన్ కాదు, మీరు అంటున్నది కాదు, స్టాటిస్టిక్సే చెప్తున్నాయి. చిన్న వయసులో 20 to 40 మధ్యలో చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. అండ్ ఎందుకంటే ఈ 40 ఇయర్స్ వచ్చే లోపే మనం ఒక జీవితానికి సరిపడా తిండి తినేస్తున్నాము, అంత స్ట్రెస్ తీసుకుంటున్నాము, అన్ని అన్హెల్తీ హ్యాబిట్స్ ఉంటున్నాయి. పీపుల్ ఆర్ బికమింగ్ స్మోకింగ్, డ్రింకింగ్, రిక్రియేషనల్ డ్రగ్స్ ఇవన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఒకప్పుడు ఇంతకుముందు కూడా స్మోక్ చేసేవారు, డ్రింక్ చేసేవారు, బట్ మోతాదు ద క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. ఫుడ్ కూడా ఈజీగా, చీప్గా ఎక్కడ పడితే అక్కడ మనకి ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం కావాల్సిన ఐటెం దొరుకుతుంది. ఎవ్రీథింగ్ ఇస్ డోర్ స్టెప్. ఎస్, ఎవ్రీథింగ్ మన బెడ్రూమ్లోకి రావటమే తక్కువ, ఇంకా డోర్ దాకా తెచ్చిస్తున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, సో మనం క్వాంటిటీ పెరుగుతుంది, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ పెరుగుతుంది, క్వాంటిటీ ఆఫ్ అన్హెల్తీ హ్యాబిట్స్ పెరుగుతున్నాయి. అమౌంట్ ఆఫ్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చాలా ఎక్కువ అవుతుంది. అమ్మాయిల్లో అబ్బాయిల్లో క్వాలిటీ పడిపోతుంది. అండ్ మనం తినే ఫుడ్లో చాలా మటుకు అన్హెల్తీ ఐటమ్సే ఉంటున్నాయి. ఆ ఐటమ్ అన్హెల్తీ అనే కాదు, దాన్ని ప్రిపరేషన్ కూడా అన్హెల్తీగా జరుగుతుంది. వాడే ఆయిల్స్, దాంట్లో యూస్ చేసే స్పైసెస్ ఇవన్నీ అన్హెల్తీగా. అండ్ ఇంకొక విషయం, ఫ్రెష్నెస్ చాలా తక్కువ. అవి ఎప్పుడు తయారయ్యి, ఎప్పుడు డిఫ్రాస్ట్ అయ్యి, ఎప్పుడు డీప్ ఫ్రై అయ్యి, ఎప్పుడు మన డోర్ స్టెప్కి వచ్చిందో గాడ్ నోస్. సో ఇన్ని రకాలుగా మనిషి పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు బాడీకి ఇన్సల్ట్ ఇన్ సో మెనీ వేస్ జరుగుతూనే ఉంది. మన బాడీని ఇన్ని రకాలుగా ఇంత దారుణంగా ఇన్సల్ట్ చేస్తే రోగాలు రాక తప్పవు. ఇంకోటి మేడం, మనం తీసుకునే ఐటమ్స్ మీరు అన్నట్టు ప్రతిదీ అన్ని ఈజీ టు ఆర్డర్, అన్ని డోర్ డెలివరీ అయిపోయి మనం బ్రాండ్ చూసి కొంటున్నాము. కొన్ని మసాలాస్ కావచ్చు, ఏవైనా ఆయిల్స్. సో ఈ అన్సాచురేటెడ్, ఎస్పెషల్లీ ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్స్ వాడడం వల్ల అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటున్నారు కదా, ఏంటది? లుక్ అండి, ప్రతి ఆయిల్కి ఒక పాయింట్ ఉంటుంది, వేర్ ఇట్ బాయిల్స్, అంటే వేర్ ఇట్ డీప్ ఫ్రై చేయటానికి ప్రతి ఆయిల్కి ఒక టెంపరేచర్ రీచ్ అవ్వాలి. మన ఇళ్లలో కామన్గా వాడే ఆయిల్స్ ఆర్ సన్ఫ్లవర్ ఆయిల్, పీనట్ ఆయిల్ ఆర్ రైస్ బ్రాన్ ఆయిల్, క్యానోలా ఆయిల్. ఇలాంటి ఆయిల్స్ మనం రొటీన్గా వాడతాము. అండ్ ఈ ఆయిల్స్ టెంపరేచర్ రీచ్ అవ్వడానికి, ఒక ఐటమ్ మనం ఫ్రై చేయాలి అంటే ఆ ఆయిల్ ఆల్మోస్ట్ 300 to 400 degrees సెంటిగ్రేడ్ వరకు వెళ్ళాలి. అండ్ ఆ టెంపరేచర్ రీచ్ అయినప్పుడు, ఆయిల్లో నుంచి పొగలు వస్తున్నప్పుడు, ఆ వచ్చే పొగలో కెమికల్స్ మూలంగా క్యాన్సర్స్ వస్తున్నాయి అంటున్నారు. సో ఇప్పుడు మనం సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, క్యానల్ ఆయిల్ ఇవన్నిటితో కూడా ఆ వచ్చే పొగలో క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందంటే మరి మనం ఏం వాడతాం? అవును మేడం. సో ఏమంటున్నారు అంటే నూనె, ఘీ, బటర్, నెయ్యి, వెనపూస అండ్ ఆలివ్ ఆయిల్ ఇవి తక్కువ టెంపరేచర్లోనే హీట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఆయిల్లో కొంచెం నెయ్యి వేసి వేడి చేసామనుకోండి, నెయ్యి మాడిపోతుంది. అవును. రెండు కలిపి మనం వేడి చేయలేం, బికాజ్ ఆయిల్కి చాలా టైం పడుతుంది కాగటానికి. నెయ్యి తొందరగా కాగిపోయి ఆ టైంలో ఇది మాడిపోతుంది, మనందరికీ తెలిసిన విషయమే అది. సో నెయ్యి, వెనపూస తొందరగా రీచ్ అయిపోతాయి ఆ టెంపరేచర్. సో దానిలో నుంచి వచ్చే కెమికల్ తక్కువ ఉంటుంది. సో మనకి ఏదన్నా డీప్ ఫ్రై చేయాలి అంటే మనం వాడే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, పీనట్ ఆయిల్ కానీ, వీటివి చాలా హై టెంపరేచర్కి వెళ్తే కానీ అవి సెగలు రావు. ఆ వచ్చే సెగల్లో వచ్చే కెమికల్స్ మంచివి కావు. సో బేసికలీ ఆయిల్ వాడక తప్పము, బట్ డీప్ ఫ్రై చేయలేదు అనుకోండి, మనం కూర వండుకోవడానికి సెగలు వచ్చే వరకు ఆయిల్ వేట్ చేయము. అవును. బట్ ఏదన్నా ఫ్రై చేయాలంటే, బజ్జీలు లాంటివి వేపుకోవాలి అంటే మటుకు వీ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ. సో యూ నీడ్ టు కట్ డౌన్ ఆన్ డీప్ ఫ్రై.
సో సన్ఫ్లవర్ ఆయిల్ వాడొద్దు, సాఫ్లవర్ ఆయిల్ వాడొద్దు, రైస్ బ్రాన్ ఆయిల్ వాడొద్దు, అవి వాడితే క్యాన్సర్ వస్తుంది అంటే మరి ఏం వాడతారు? రోజు నెయ్యితో వెనపూస్తో వండుకోలేము. చేయలేరు కూడా. యా, లీవ్ అలోన్ ఎఫర్ట్, మళ్ళీ వాటిలో కొలెస్ట్రాల్ కంటెంట్ హై ఉంటుంది. సో వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ ఆయిల్ని బాగా మరగ కాస్తే ఆ వచ్చే సెగల్లో ఉండే కెమికల్స్ మంచివి కావు కాబట్టి మరిగించొద్దు, డీప్ ఫ్రై చేయొద్దు. మామూలుగా కూరలు వండుకోండి, లైట్గా ఫ్రై చేసుకోండి, ఆర్ సాటే అంటాము, లైట్గా 1 స్పూన్ ఆయిల్తో ఇటు తిప్పి కుక్ చేసుకోవడం, అలాంటివి తినండి. సో ఆయిల్ వాడితే క్యాన్సర్ వస్తుంది అంటే ఎస్, ఆయిల్ వాడితే దాన్ని మరిగించి ఆ మరిగించిన దాంట్లో మీరు బజ్జీలు లాంటివి వేపుకుని తింటే ఎస్, క్యాన్సర్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. మోర్ ఇంపార్టెంట్లీ అదే ఆయిల్ని మరుసటి రోజు మళ్ళీ మరిగించి, మూడో రోజు ఇంకోసారి మరిగించి, బజార్లో జరిగేది అదే కదా. 2 లీటర్ల ఆయిల్ పోసి బజ్జీలు వండుతున్నాడు ఒక అబ్బాయి బండి పైన, అదంతా పారబోస్తాడా? 1000 రూపాయలు పెట్టుకున్న ఆయిల్, హీస్ గోయింగ్ టు రీయూస్ ఇట్. నెక్స్ట్ డే మళ్ళీ మరిగిస్తున్నాడు. ఒకసారి మరిగింది ఆల్రెడీ అందులో కెమికల్స్ అన్నీ వచ్చి చెడిపోయిన ఆయిల్ని మళ్ళీ మరిగించి అలా 10 రోజులు మరిగించి మనం అవి తింటే మరి రోగాలు రాకేమవుతుంది? సో కట్ డౌన్ ఆన్ డీప్ ఫ్రైడ్ ఫుడ్. 1, ఆ డీప్ ఫ్రైడ్ ఫుడ్ తినాలి అనిపించినప్పుడు అది ఇంట్లో చేసుకుని కొంచెం నూనెతో చేసుకుని ఆ నూనెని డిస్కార్డ్ చేయటం మంచిది. బయట ప్రతి ఒక్కళ్ళు దే రీయూజ్ ఇట్ బికాస్ అఫోర్డబిలిటీ. 20 రూపాయలకి నీకు బజ్జీ కావాలంటే ఆ ఆయిల్ ఎలా పారేస్తాడు? మరుసటి రోజు అదే వాడుకుంటాడు అబ్బాయి. సో దట్ ఈస్ వేర్ యూ నీడ్ టు లిమిట్. తప్పదు, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను, నాకు ఆ పానీపూరి తినాలని ఉంది అంటే వారానికి ఒకసారి తినండి, 10 రోజులకు ఒకసారి తినండి. రోజు అలాగే తింటూ ఉంటే మా చుట్టూతో తిరుగుతూనే ఉంటారు. అండ్ ఇంకోటి, మనం వాడే వెల్లుల్లి అండ్ ఈ మసాలాలు, ఈ గరం మసాలాస్, ఇంకా మన అల్లం పేస్ట్ కూడా ఎలా తయారు చేస్తున్నారో కూడా తెలియదు. బట్ మనం ఏంటంటే ఓ ఇది బాగుంది, అడ్వర్టైజ్మెంట్ చేశారు బ్రాండ్, సో హౌ టు ప్రివెంట్ అంటారు మేడం. ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని అవాయిడ్ చేయలేం మనం వస్తువుల్ని. సో ఎలా దీన్ని అడ్రస్ చేస్తారు మీరు? ఇప్పుడు ఒకసారి మీరు సూపర్ మార్కెట్కి వెళ్తే అండి, ద స్పైస్ రేంజ్, ఓకే, ఫిష్ టిక్కా మసాలా, చికెన్ బటర్ మసాలా, అలాంటివి, కిచెన్ కింగ్ మసాలా, రకరకాల ఒక 20 బ్రాండ్స్ ఆర్ 20 టైప్స్, ఒకే బ్రాండ్లో 20 టైప్స్ ఉన్నాయి. ఓకే, పావ్ బాజీ మసాలా, చోలే మసాలా, చనా బటూరా మసాలా, నిజంగా అన్నీ అవసరమా? మన అమ్మమ్మలు నాన్నమ్మలు 20 రకాల మసాలా ప్యాకెట్స్ పెట్టుకుని వండారా? అప్పుడు 4 ఉన్న ధనియాల పొడి, మిరియాల పొడి ఏయో ఇంట్లో దంచుకుని చేసుకున్నవి 4 వాడారు, శుభ్రంగా మనం తిన్నాము, మన పేరెంట్స్ పెరిగారు. ఇప్పటికీ మన పేరెంట్స్ చక్కగా 70s 80sలో ఉన్నారు అంటే బికాస్ దే ఏట్ బెటర్ దెన్ అస్. సో ఇప్పుడు మనకి ఇన్ని రకాల మసాలాలు ఎందుకు అవసరం? అండ్ ఒక్కొక్క ప్యాకెట్ 20 రూపాయలు, 30 రూపాయలు. ఫిష్ టిక్కా మసాలా అంటాడు, లేదా రోగన్ జోష్ మసాలా అంటాడు. అవి అంత తక్కువ డబ్బులకి వాళ్ళు అన్ని క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఎలా వేయగలుగుతున్నారు? చూస్తేనేమో కలర్ ఇలా ఎర్రగా ఉంటుంది, వాసన గుమ్మగుమ్మలాడుతుంది. సో ఆబ్వియస్లీ దేర్ ఆర్ కెమికల్స్. ప్రిజర్వేటివ్స్ యాజ్ వెల్ ఉంటారు. ప్రిజర్వేటివ్స్ ఎలాగూ ఉంటాయి. ప్రిజర్వేటివ్ లేకుండా అది 6 నెలల షెల్ఫ్ లైఫ్ ఎలా ఉంటుంది? సో ప్రిజర్వేటివ్ ఉంటుంది, దాంతోపాటు కలరింగ్ ఏజెంట్ ఉంటుంది, దాంతోపాటు ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్ ఉంటుంది. సో వీ నీడ్ టు లిమిట్. నేను వండుకోవడానికి నాకు ఒక కూర చక్కగా టేస్ట్ రావాలి అంటే బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఈ ఎక్స్ట్రాలు అవసరమా? మనందరం ఎవ్వరూ వాటిని కొనట్లేదు అనుకోండి, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తగ్గించేసి ఆ ఉప్పు కారాలే అమ్ముతారు కదా. అంతే కదా. సో సమ్ టైమ్స్ ద చేంజ్ హ్యాస్ టు కమ్ ఇన్ అస్. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలామంది కొనుక్కుంటారు. బ్యాచులర్స్ మిక్సీ లేదు, రోల్ లేదు, కొనుక్కున్నారు, అర్థం ఉంది. ఇంట్లో హౌస్ వైఫ్స్కి ఏంటి ప్రాబ్లం అండి? అది కూర్చొని దంచుకున్నో రోల్ మిక్సీలో వేసుకోండి. అందులో కూడా వినగర్ అని, కెమికల్స్ అని, ప్రిజర్వేటివ్స్ అని అన్నీ వేసి అమ్ముతున్నారు కదా. సో సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు టేక్ అ స్టెప్ బ్యాక్. ఒకసారి మీ కిచెన్లో చూడండి, బయట కొన్న ప్రోడక్ట్స్, రెడీమేడ్ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, అవి లేకపోతే గడవదా? బికాజ్ అందులో ఉన్న రంగులు, కెమికల్స్ రోజు మన ఇంట్లో వాళ్ళకి మనం పెడుతున్నాము, వాళ్ళు సిక్ అవుతున్నారు. ఎందుకు సిక్ అవుతున్నారు అని మనమే బాధపడుతున్నాము. సో ఎన్ని బయట నుంచి కొనాలి, కొనక తప్పదు, ఎన్ని ఇంట్లో నేను క్లీన్గా చేసుకోగలను, వీ నీడ్ టు డ్రా అ లైన్ అండి. ఓకే, ద చేంజ్ వాళ్ళు అమ్మకూడదు. అవన్నీ రంగులేసి అవన్నీ వాళ్ళు అమ్మడం తప్పు. గవర్నమెంట్ రెగ్యులేషన్ చేయాలి, ఆ రంగులు వేయనీయకుండా ఉండాలి. బట్ మనం కూడా కొనకుండా ఉండొచ్చు. అండ్ ఈ రంగులు ఆర్ వెరీ చీప్ అండ్ దే ఆర్ వెరీ బ్యాడ్ టు హెల్త్. అండ్ ఎవ్రీడే అలాంటి రంగులు వేసిన ఉప్పు, కారము, రంగు వేసిన పసుపు, రంగు వేసిన మసాలా పౌడర్లు తింటూ ఉంటే రోజు అలా మన పొట్టలో అవి పేరుకుపోయి ఒకరోజు పొట్ట అంటుంది, ఇంకా నా వల్ల కాదు ఇన్ని రంగులు నేను
అరిగించుకోలేను అని చెప్పి అల్సర్లు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోవాలంటే ఒక మాటలో మీరు ఏం చెప్తారు మేడం? బాడీని రెస్పెక్ట్ చేయండి. బాడీ పొద్దున్న లేచినప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ డే లేసే వరకు 24 అవర్స్ మీకు అది సహాయం చేస్తూనే ఉంది. మీరు పడుకున్న మీ బాడీ దాని పని అది చేస్తూనే ఉంది. గుండె కొట్టుకుంటూనే ఉంది, పేగులు అరిగిస్తూనే ఉన్నాయి. సో రెస్పెక్ట్ యువర్ బాడీ. ఏదన్నా మీ బాడీలోకి వెళ్తున్నప్పుడు పీల్చే గాలిలో తేడా ఉంది, అది మన కంట్రోల్లో లేదు. నోట్లోకి వెళ్ళే ఫుడ్ ఇన్ని రకాల ప్రాసెస్డ్, కెమికలైజ్డ్, హార్మ్ఫుల్ ఫుడ్ తింటూ ఉంటే మీ పేగులు అరిగించుకోలేవు. మీ బాడీ రిపేర్ అయ్యేది మీరు పడుకునేటప్పుడు. సో సరిపడా పడుకుంటే బాడీకి రిపేర్ అయ్యే టైం దొరుకుతుంది. బికాస్ రోజంతా దానికి డ్యామేజ్ జరుగుతూనే ఉంది. మైండ్కి రోజంతా డ్యామేజ్, స్ట్రెస్ మూలంగా రకరకాల డ్యామేజెస్ జరుగుతూనే ఉన్నాయి. యూ హ్యావ్ టు స్లీప్ ఇనఫ్. ఓకే. ఇవన్నిటికీ తోడు డెఫినెట్లీ డేంజరస్ ఐటమ్స్, సిగరెట్స్, ఆల్కహాల్, సాఫ్ట్ డ్రింక్స్, కలర్డ్ సాఫ్ట్ డ్రింక్స్ అండ్ రిక్రియేషనల్ డ్రగ్స్. ఈ మధ్యన చాలామంది కోక్ అని, క్యానబిస్ అని, ఎక్స్టసీ అని ఇవన్నీ ట్రై చేస్తున్నారు, కాలేజ్ స్టూడెంట్స్ అండ్ మిడిల్ ఏజ్డ్ పీపుల్. ఈ ఫుడ్లో తేడాలతో పాటు ఈ ఎక్స్ట్రా డ్యామేజ్ కూడా మీరు అలా చేసుకుంటూ ఉంటుంటే మీ బాడీ విల్ గివ్ అప్. థ్యాంక్ యూ మేడం, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ కల్తీ జరుగుతున్న స్పైసెస్ అండ్ ఆయిల్స్ని మనం ఎలా అడ్రస్ చేయాలి, ఎలాంటిగా జాగ్రత్తలు తీసుకోవాలి మన ఆహారం విషయంలో చాలా వివరంగా చెప్పాను. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.